నమస్కారం నిర్భయ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నలభై 47 కార్పొరేషన్లకు 481 మంది డైరెక్టర్లను నియమించాం. కార్పొరేషన్ల డైరెక్టర్లను ప్రకటించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. పేదలందరికీ ఇళ్ల పథకంలో ఇల్లు నిర్మించుకునే వారికి సహకారం అందివ్వాలి. అధికారులను ఆదేశించిన గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు. హైకోర్టు ఆదేశించిన పనికి ఆహార పథకం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదు. కాంట్రాక్టర్లను వేధించడం తగదన్న మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. డీజీపీ పదవి కోసం ఇంతగా దిగజారిపోవాలా సవాంగ్ గారు ప్రశ్నించిన తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. పెట్రోల్ బాటిల్తో ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా. పెద్దారవీడు మండల తహసీల్దార్ తమ భూముల విక్రయానికి ఇతరులకు ప్రోత్సాహం అందిస్తున్నారని మండిపడ్డారు. తగిన న్యాయం చేయటం లేదని పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరిస్తూ సంబంధిత భూ యజమానులు మార్కాపురం వాస్తవ్యులు పెద్ద వెంకట సుబ్బయ్య, చిన్న వెంకట సుబ్బయ్య ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. తహసీల్దార్పై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. పెద్దారెడ్డి ఎంఆర్ఓపై అక్రమ ఆన్లైన్ వెంటనే నిలిపివేయాలి. వెంటనే పెద్దారెడ్డి ఎంఆర్ఓపై వెంటనే చర్యలు తీసుకోవాలి. పెద్దారెడ్డి నిలిపివేయాలి. అక్రమ ఆన్లైన్ వెంటనే ఆయన కూడా మాకు ఎప్పుడు ఇన్ఫార్మ్ చేయకుండా మాకు ఏం చెప్పకుండా మాకేం రాసిన అన్యాయం డబ్బు లేదు, బలం లేదు మేడం. మాకు తప్ప మీరు చేయాల్సిన న్యాయం మాకు. నిజామాబాద్ నగరంలో వినాయక్ నగర్ శివారు ప్రాంతంలో ఇరిగేషన్ శాఖకు సంబంధించిన నిజాం సాగర్ డిస్ట్రిబ్యూటర్ D57/2 కెనాల్కు సంబంధించిన సర్వే నంబర్ 59, 60, 61, 62, 65 గల ప్రభుత్వ స్థలాన్ని కొందరు వ్యక్తులు సిండికేట్గా ఏర్పడి కబ్జాకు పాల్పడి సంఘటనలు తెలిసిందే. దానిలో భాగంగా ఈరోజు జిల్లాకు సంబంధించిన ఇరిగేషన్ శాఖ, ఎన్ఫోర్స్మెంట్ శాఖ సంయుక్తంగా వివాహిత స్థలంపై సర్వే నిర్వహించి ఇరుపక్షాల వాదనలతో విని చివరిసారిగా మరియు 2 రోజుల సమయం ఇవ్వటం జరుగుతుందని తెలిపారు. ఈ సమయంలో తమ వద్ద గల ఆ స్థలానికి సంబంధించిన సరైన పత్రాలను అధికారులకు సమర్పించాలని తెలిపారు. నిజ నిర్ధారణ చేసి త్వరలో వివాహిత స్థలానికి సంబంధించిన పూర్తి వివరాలను న్యాయస్థానానికి వివరిస్తారని అధికారులు తెలిపారు. 62 మధ్యలో కెనాల్ ఉంది, ఇరిగేషన్ వాళ్ళ కెనాల్ 61కి ఎండ్ అయిపోయింది. 61 గెట్టుకు ఆగిపోయింది కెనాల్, అక్కడికే ఎండ్ కాదు. 60-62 మధ్యలో నుంచి 61 వరకు ఉంది కెనాల్. అలా అనుకున్నా ఆయన దగ్గర ఉన్న రికార్డ్ ఏమో పరిశీలిస్తాం మేము. ఇప్పుడైతే మా రెవెన్యూ రికార్డ్ ప్రకారం అయితే 60-62 మధ్యలో కెనాల్ ఉంది. 3/4 టోటల్ ఏమో 11 లక్ష్మి ఇద్దరి మధ్య ఉన్న భూ వివాదం ఏదైతే ఉందో మోకామైకి మన ఇరిగేషన్ ఏఈ గారు, మేము ఎన్ఫోర్స్మెంట్ టీమ్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ వాళ్ళందరం వచ్చినాము. అయితే ఈరోజు ఇక్కడ మోక మీద పరిశీలన చేసేసి ఇద్దరికి కూడా హియరింగ్ కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి వివాదం ఏంటంటే 60-62 మధ్యలో ఇరిగేషన్ వాళ్ళ కెనాల్ ఉంది. 61కి ఏదైతే ఉందో 61 గెట్టుకు ఆగిపోయింది. ఈ వివాదాన్ని పరిశీలించడానికి ఇక్కడికి రావడం జరిగింది. అండ్ ఒకసారి కరెక్ట్గా చెప్తే దాంట్లో ప్లాటింగ్స్ చేసిర్రా, ఏం చేసారు? తహసీల్దార్, నిజామాబాద్ సౌత్ ఆఫీస్, ఎన్ఫోర్స్మెంట్ టీమ్ 11 గుంటలు ఉంది. దాంట్లో ఏదైతే కన్స్ట్రక్షన్ అయిందో 1 గుంట బారాన 3/4 3/4 అంటే అది కూడా లేదు. అవి మొత్తము ప్లాట్లు చేసి అమ్ముతున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు దాన్ని బోర్డు కానీ ఏదైనా గవర్నమెంట్ భూమి అని దాని తర్వాత దాన్ని నిర్ధారణ చేస్తాం. మీరు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు? తర్వాత మేము నివేదిక ఇస్తాము ప్రభుత్వం, పై అధికారులకు మేము నివేదిక ఇస్తాము దాంట్లో ఏం జరిగిందనేది. ఇక్కడ నా వెనకాల చూస్తున్నారు కదా, కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ అయింది. దాని మీద వివాదం ఉండేది. సో పిటిషనర్ లక్ష్మి, జీలకర్ర లక్ష్మి అనే ఆవిడ కంప్లైంట్ ఇచ్చింది మాకు. సో మేము దానికి అనుగుణంగా రెవెన్యూ వాళ్ళతో కోఆర్డినేట్ చేసి సర్వే చేయించి
అదురాలు వాదించాము. ఇది 57/2 కెనాల్ టేల్ ఎండ్ అనమాట నిజాంసాగర్ని. సో ఇక్కడ మేము వాళ్ళకు కూడా హద్దులు అది వచ్చిన తర్వాత ఎంఆర్ఓ గారికి కూడా డిస్మాంట్లింగ్కి రాసాం మేము. సో మీన్వైల్ అది కాకుంటే పిటిషనర్ ఏం చేశారంటే కోర్టును అప్రోచ్ అయ్యారు. సో కోర్టు రీసెంట్గా ఒకటి డైరెక్షన్స్ ఇచ్చింది తహసీల్ గారికి. ఏమని ఇచ్చిందంటే తహసీల్ గారు 15th September 2021 వరకు పిటిషనర్ యాజ్ వెల్ యాజ్ అన్అఫిషియల్ రెస్పాండెంట్స్ అంటే ఎండల శంకర్ అండ్ కిషన్ గౌడ్లకు నోటీసులు ఇచ్చి వాళ్ళ హీరింగ్ కూడా విని యాక్షన్ టేకన్ రిపోర్ట్ సబ్మిట్ చేయమని కోర్టు అనేది డైరెక్షన్స్ ఇచ్చింది. సో దానికి ఇవాళ టీటీ ఎన్ఫోర్స్మెంట్ వారు నాకు ఫోన్ చేసి పిలువగా నేను మొక్కానికి వచ్చాను. సో వచ్చిన తర్వాత డీటీ గారు ఏం చేశారంటే బొల్లాపల్లి మండలంలోని సీతారామపురం తండాలో మేరా జ్యోత్ హరిబాబు నాయక్ వివాహ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు. చాలా సంతోషం. పెద్ద ఆయన కపూర్ నాయక్ గారి కుటుంబం, అదేవిధంగా మల్లె నాయక్ గారి కుటుంబం, ఈ రెండు కూడా బంధుత్వం అందుకోవడం అనేది చాలా శుభపరిణామం. ఆ పెద్దలిద్దరు కూడా ఖచ్చితంగా దివ్యాశిస్సులు వారి పిల్లలిద్దరు కూడా వారి మనవడు మనవరాలకు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఆహ్వానించినటువంటి వారి తల్లిదండ్రులకి, యువకులకి, మిత్రులందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అదేవిధంగా పాస్టర్ గారికి మంచి వర్షం మీ అందరికీ కూడా నా శుభాభినందనలు. ఈ నెల 16వ తేదీన ఏపీ మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి అధ్యక్షతన జరగనుంది. సచివాలయంలో జరుగుతున్న ఈ రాష్ట్ర కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. ఈ నెల 21 లేదా 22 నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. వారం రోజులు లేదా 5 రోజుల పని దినాలు ఈ సమావేశాలు నిర్వహించవచ్చని అధికారులు చెబుతున్నారు. మరోసారి డిసెంబర్లో మరో వారం నిర్వహించేందుకు సమాలోచనలు జరుగుతున్నాయి. దీనిపై ప్రభుత్వం ఇంకా ఓ నిర్ణయానికి రావాల్సి ఉంది. మరోవైపు ఈ సమావేశాల్లోనే మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ట్రైన్ ఎక్కేందుకు ప్లాట్ఫామ్పై ఒంటరిగా నడుస్తున్నది సామాన్యుడు కాదు. కర్ణాటక ప్రస్తుత విద్యాశాఖ మంత్రి. సెక్యూరిటీ లేదు, మంది మార్బలం లేదు, కనీసం గన్మెన్ అయినా లేడు. ఇలాంటి నాయకులు ఉండటం వల్లనే మన దేశ రాజకీయ వ్యవస్థపై ఇంకా విశ్వాసం కొనసాగుతోంది. అందరికీ ఆదర్శం ఈ నేత వ్యక్తిత్వం. పార్టీలు చూడవద్దు, మనిషి వ్యక్తిత్వం చూడండి. తిరుమల శ్రీవారిని మాజీ ప్రధాని దేవగౌడ్ దర్శించుకున్నారు. ఇవాళ రాత్రి స్వామివారి దర్శనార్థం ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న దేవగౌడ్ దంపతులకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయం వెలుపలకు వచ్చిన దేవగౌడ్ మీడియాతో మాట్లాడారు. ప్రతి ఏటా నా పుట్టినరోజున స్వామిని దర్శించుకోవటం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. Since from 1987, I used to come every day on May 18th, my birthday. This time I came in 2018 and my family members also, my wife, and this is from the beginning. My birthday is May 18th. This time, because of COVID problem, the government took a decision to close the temple. Now I was unable to come from last 3 years, 18 to now 21. విశాఖపట్నం జిల్లా అనకాపల్లి వైసీపీ అధికార ప్రతినిధి మల్ల బుల్లిబాబుపై కాసింకోట గ్రామానికి చెందిన వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ప్రస్తుతం బుల్లిబాబు అనకాపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బుల్లిబాబును అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. డీజీపీ పదవి కోసం ఇంతగా దిగజారిపోవాల సవాంగ్ గారు
స్వప్రయోజనాల కోసం పోలీస్ వ్యవస్థను తాడేపల్లి ప్యాలెస్ కు తాకట్టు పెట్టడం మీ కెరియర్లో మాయని మచ్చగా మిగిలిపోతుందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వాట్సాప్ సందేశం పంపారు. దిశ చట్టాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్న జగన్ రెడ్డిని వదిలేసి ప్రతిపక్షాలపై ఏడుపెందుకన్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం ఎంపీడీఓ సరళపై వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దాడి చేసిన ఘటనలో ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 14 ఏళ్ల బాలికపై 3 యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కృతివెన్ను మండలం చిన్నపాండ్రాక గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మచిలీపట్నంలో 10వ తరగతి చదువుకుంటుంది ఆ బాలిక. నిందితుడు బాలికకు మాయమాటలు చెప్పి గొడ్ల చావిడికి తీసుకుని వెళ్లాడు. మరో 2 యువకులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక కనిపించకపోవడంతో తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో బాలికను గుర్తించి విచారించగా అత్యాచారం జరిగినట్లు వెల్లడైంది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 47 కార్పొరేషన్లకు 481 మంది డైరెక్టర్లను నియమించామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కార్పొరేషన్స్ చైర్మన్ల నియామకం ఊసలేదని అన్నారు. రాజ్యసభ సీటు విషయంలో బాబు ఎస్సీలను అవమానించారని అన్నారు. చంద్రబాబు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఓటు బ్యాంకుగానే చూశారని అన్నారు. ఏదైతే వివిధ కార్పొరేషన్లకు సంబంధించి పూర్తిగా సామాజిక న్యాయం పాటిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా కూర్చొని కూడా ఏదో మెకానికల్గా యాంత్రికంగా చేయడం కాకుండా డైరెక్టర్ల నియామకాల్లో కూడా ఒక సామాజిక న్యాయం పాటిస్తూ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు పెద్దపీట వేస్తూ ఈ న్యాయం కార్పొరేషన్ స్థాయిలో కూడా అమలయ్యే రకంగా వీలైనంత వరకు మ్యాక్సిమం ఆ ఎక్సర్సైజ్ చేస్తూ అబ్జర్వర్స్, అలాగే బీసీ శాఖ మంత్రి గారు, అలాగే వివిధ విభాగాల అధ్యక్షులు అందరి నుంచి తీసుకొని తయారు చేసి దాన్ని ఫైనల్గా ఈరోజు రిలీజ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా డైరెక్టర్ల నియామకంలో పాల్గొని అన్ని వర్గాలకు పెద్దపీట వేశారని అన్నారు. సామాజిక న్యాయం కార్పొరేషన్ స్థాయిలోనే అమలయ్యే విధంగా తయారు చేశారని అన్నారు. ఈరోజు మేము అనౌన్స్ చేస్తున్న డైరెక్టర్ల వరకు నామినేటెడ్ పోస్టులు పార్టీ చేతిలో ఉంటాయి, మా డిస్క్రిప్షన్ ఉంటుంది. కాబట్టి మొత్తం 481 డైరెక్టర్లు ఈరోజు అనౌన్స్ చేస్తున్నాం. టోటల్ కార్పొరేషన్స్ 47. మొత్తంగా ఈ 481 మందిలో జెండర్ వైజ్ చూస్తే 52% మహిళలకు, 48% పురుషులకు ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర ఉండి మహిళా పక్షపాతిగా గర్వంగా సగర్వంగా ప్రకటించుకుంటున్నాం. మా ప్రభుత్వం తరఫున ఈసారి నామినేటెడ్ డైరెక్టర్ల పోస్టులు 52% మహిళలకు, 48% పురుషులకు ఇచ్చేస్తాం. అలాగే సామాజిక వర్గాల పరంగా చూస్తే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు 58% డైరెక్టర్ పోస్టులు, వీటిలో ఇప్పుడు ఇచ్చిన ఎంపికలో పూర్తయింది. ఓసీలకు 42% ఇస్తున్నాం. పేదలందరికీ ఇళ్ల పథకం ద్వారా ఇల్లు నిర్మించుకుంటున్న ప్రతి లబ్ధిదారునికి అవసరమైన సహాయం అందించి ఇంటి నిర్మాణం త్వరగా పూర్తి చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని ఇన్ఛార్జి జిల్లా మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జిల్లా సమీక్ష సమావేశం జరిగింది. పేదలందరికీ ఇల్లు, సీజనల్ వ్యాధులు, ఉపాధి హామీ తదితర అంశాలపై చర్చించారు. కోవిడ్ సమావేశానికి మంత్రి శ్రీరంగనాథరాజు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో జిల్లాలోని మంత్రులు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు. గ్రౌండింగ్లో ఫస్ట్ సెకండ్ పొజిషన్లో ఉన్నాం. దాన్ని ఇంకా చేయాలని ప్రతి శాసనసభ్యుడు ఎంతో తపనతోటి ఆ కార్యక్రమాలు మొదలుపెట్టడం, దానికి కావాల్సిన మెటీరియల్స్ కూడా అన్నీ కూడా లబ్ధిదారుడికి డోర్ స్టెప్లో ఇవ్వాలన్న ఉద్దేశంతో ముఖ్యంగా ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో వాళ్ళకి పునాదుల్లో వేసుకునే మట్టి కానీ, బొసక్ కానీ, గ్రావెల్ కానీ, దానికి ఏ సంబంధించిన కూడా లబ్ధిదారుడికి దగ్గరలో ఉన్న దగ్గర నుంచి ఉచితంగా ఇవ్వటం కోసం సెక్రటరియట్ ద్వారా, గ్రామ సెక్రటరియట్ ద్వారా ఎవరు అప్లై చేసుకుంటే వెంటనే ఎక్కడ డిపార్ట్మెంట్ అడ్మిట్ లేకుండా చేయటం కోసం కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే అగ్రికల్చర్గా మనకి వర్షాలు సరైన టైంలో వర్షాలు పడటం, అన్ని ప్రాంతాల్లో కూడా ఇటు వరి కానీ, పత్తి కానీ అన్ని శానిటేషన్స్ జరిగి ఈరోజు కృష్ణానది మనకి రావటం, అలాగే మనకి నాగార్జున సాగర్ రైట్ కెనాల్ కూడా టైం కన్నా కూడా ముందే మనం ఇవ్వడంతో రైతులందరూ ఎంతో సంతోషంగా
ఈ వరి నాట్లు కానీ మిగిలిన వేసుకుంటున్నారు. ఎక్కడా కూడా ఏ ఇబ్బంది లేకుండా చేయమని, అలాగే ఎవరెవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో స్టాండ్ కూడా తక్కువ రేటుకి వెళ్ళేలాగా ఎక్కడికి ఉన్న ఇష్యూస్ని కూడా స్టాండ్ ఇష్యూస్ కూడా రిజాల్వ్ చేయడం ఈరోజు మాట్లాడి చేయడం జరిగింది. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో లుంబిని వనంలో జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య విగ్రహం ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. గుంటూరు జిల్లా పిట్టనవాలిపాలెం మండలం కాజీపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 3 విద్యార్థులకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. విద్యార్థులకు గత 2 రోజులుగా కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇవాళ వచ్చిన రిపోర్టు ఆధారంగా 3కి కరోనా సోకినట్లు వైద్యాధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు అక్టోబర్ 2వ తేదీన 2 ఏళ్లు పూర్తి కావస్తున్నందువలన వారి ఉద్యోగాలు పర్మనెంట్ చేస్తున్నందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. వాలంటీర్స్ కు సర్వీస్ రూల్స్ తెలియకపోవడంతో అయోమయంలో ఉన్నారని, డిపార్ట్మెంట్ టెస్టు లేకుండా చూడాలని వాలంటీర్స్ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు వాయనందనం, గంటా శ్రీనివాసరావు, ఫణికుమార్, ఎస్కే రసూల్ తదితరులు గుడివాడ ఎంపీడీఓ వెంకటరమణకు వినతి పత్రం అందజేశారు. ముందుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తులని అక్టోబర్ 2కి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు వాళ్ళ యొక్క ఉద్యోగాలని పర్మనెంట్ చేస్తున్నందుకు గాను ఇప్పుడు ఏవైతే లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఒక 5 డిపార్ట్మెంట్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ కావచ్చు, మహిళా పోలీసులు కావచ్చు, వెల్ఫేర్ కావచ్చు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో 5 వాళ్ళకి సంబంధించిన పేపర్ కోడ్స్ తెలియకపోవడం వల్ల ఇంతకుముందు పెట్టిన ఇప్పటికి 3 టైమ్స్ అనుకుంటా అండి డిపార్ట్మెంట్ లిస్ట్ ఏపీఎస్ పెట్టింది. ఈ 3 టైమ్స్లో కూడా వాళ్ళు అప్లై చేయలేదు. ఎందుకంటే తెలియకపోవడం వల్ల. మేము తెలియజేస్తుంది ఏముందంటే మాకు ఈ యొక్క ఏపీఎస్ టేకప్ చేస్తున్న ఇంతకుముందున్న కోడ్ నాకు తెలిసి వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి 141 ఉంది, లేదా 8 to 10 పంచాయతీరాజ్కి ఉంది. మేము పంచాయతీరాజ్లో వర్క్ చేస్తున్నాం, డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాం. మేము మా ఉద్యోగస్తుల్లో చాలా భయాందోళన ఒక రిక్వెస్ట్ చేసుకుంటున్నాం ప్రభుత్వానికి. మా అందరికీ కూడా వీలైతే డిపార్ట్మెంట్ టెస్ట్ లేకుండా డిక్లేర్ చేయండి. అవకాశం లేకపోతే ఏపీఎస్ టేకప్ చేస్తున్న 141 డిపార్ట్మెంట్కి సంబంధించి మా వెల్ఫేర్కి సంబంధించింది పేపర్ ఇవ్వండి, మాకు ఇబ్బంది ఏం లేదు. ఈ 2 అవకాశాలు ఏదో ఒకటి మాకు ఇస్తారని మేము కోరుకుంటున్నాము. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం పరిధిలో గాడిదల వలన గాయాల పాలవుతున్నారు. కొందరు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఓ సామాజిక కార్యకర్త తనదైన శైలిలో గాడిదను ఏకంగా పంచాయతీ కార్యాలయంలో కట్టి తన నిరసన వ్యక్తం చేశారు. మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ఎర్రబాలెం పురవీధుల్లో గత కొంతకాలంగా సంచరిస్తున్న గాడిదల కారణంగా వాహనదారులు పెంబేలెత్తుతున్నారు. ప్రధానంగా రాత్రి వేళలో వీధి లైట్లు సరిగా లేకపోవడంతో చీకటిలో రోడ్లపై గాడిదలను గమనించని వాహనదారులు వాటిని ఢీకొని తీవ్ర గాయాల పాలవుతున్నారు. గాడిదల సంచారంపై సహచట్టం కార్యకర్త ఎస్ నాగరాజు రోడ్లపై సంచరిస్తున్న గాడిదలను పంచాయతీ కార్యాలయంలో కట్టేసి తమ నిరసన తెలిపారు. ఇప్పటికైనా అధికారులు గాడిదలను అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ఎర్రబాలెంలో గత కొంతకాలంగా పందులు, గాడిదలు, ఆవులు బహిరంగంగా రోడ్లపై సంచరిస్తూ ప్రజలను, వాహనదారులను ఢీకొట్టి తీవ్రంగా గాయాల పాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పందులు, గాడిదలు, ఆవులను అరికట్టాలని కోరుతూ గ్రామ పంచాయతీ సచివాలయం ఎదుట ఈరోజు ఒక గాడిదను తీసుకొచ్చి నిరసన వ్యక్తం తెలియజేయడం జరిగింది. అధికారులు ఇప్పటికైనా స్పందించి గ్రామంలో విచ్చలవిడిగా సంచరిస్తున్న పందులను, గాడిదలను, ఆవులను కట్టడి చేయాలని, లేకుంటే భవిష్యత్తులో మరింత ఆందోళన చేయక తప్పదని విన్నవించుకుంటున్నాను. పిడుగురాల పట్టణ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం చైర్మన్ సుబ్బారావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి 33 మంది కౌన్సిలర్స్ హాజరయ్యారు. పిడుగురాల పట్టణ విస్తరణ పనులపై చర్చించారు. ఈ సమావేశంలో విస్తరణ అప్రూవల్ కోసం ప్రభుత్వానికి తీర్మానాన్ని పంపుతున్నట్లు చైర్మన్ సుబ్బారావు తెలిపారు.
ఆ ఏజెన్సీ ఏం చేస్తుంటే ప్రస్తుతం ఉన్నటువంటి గ్రౌండ్ పొజిషన్ మొత్తం అంతా వాళ్ళు మెజర్ చేయడం జరిగింది. మొత్తం అంతా టౌన్ మొత్తము నలుమూలల ప్రస్తుతం ఉన్నటువంటి కండిషన్ ఏదైతే కండిషన్ ఉందో ఆ కండిషన్ మెన్షన్ చేస్తూ ఒక డ్రాఫ్ట్ తయారు చేశారు. ఈ డ్రాఫ్ట్ మీదనే మనల్ని అబ్జెక్షన్స్ సజెషన్స్ కాల్ఫర్ చేస్తారు. ఈ ఏజెన్సీ ప్రిపేర్ చేశారు. ఈ ఏజెన్సీ ప్రిపేర్ చేసిన తర్వాత అది మన ద్వారా వాళ్ళకి పంపిస్తాం. అంటే ఇప్పుడు కరెక్షన్స్ సజెషన్స్ మనమే చెప్పం ప్రభుత్వం, ఎందుకంటే గతంలో జరిగేది. గతంలో మనం ఏం చేసేవాళ్ళం అంటే మనకు వచ్చిన తర్వాత మనమే కాల్ఫర్ చేసేవాళ్ళం, నోటిఫికేషన్ ఇచ్చేవాళ్ళమి, మనమే పబ్లిష్ చేసేవాళ్ళమి. పబ్లిష్ చేసి మనం అబ్జెక్షన్ సజెషన్ తీసుకున్న తర్వాత కరెక్షన్స్ తోటి వాటికే తీసి పంపించేవాళ్ళం. పనికి ఆహార పథకం కింద 2019కి ముందు చేసిన పనులకు బిల్లులకు నిధులు విడుదలైన కాంట్రాక్టర్లకు చెల్లించడం లేదంటూ మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో పనికి ఆహార పథకం కింద చేసిన కాంట్రాక్టర్లకు గడిచిన 2 సంవత్సరాలుగా బిల్లులు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆరోపించారు. ఎందుకు మీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసుకుంటున్నారని కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అధికారులు కూడా ఆత్మవిమర్శ చేసుకోమంటున్నారు. ఇప్పటికే 3 ఏళ్ళైంది పనులు చేసి 30% ఇవ్వమని, లేకపోతే వచ్చిన డబ్బులు ఇవ్వకుండా డ్రా చేయకుండా అడ్డుకుంటా ఉంటే ఏమనాలి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు? ఎమ్మెల్యేకి తెలిసి ఫోన్ చేస్తున్నాడా పిఏ, లేదా ఎమ్మెల్యే ఒత్తిడి ద్వారా ఫోన్ చేస్తున్నారా? ఏంటి పిఏల అరాచకం? ప్రతి డిపార్ట్మెంట్లో పిఏ ఆర్కే యొక్క అరాచకం ఈ నియోజకవర్గం. ప్రతి ఆఫీసర్ బాధపడతా ఉన్నాడు. హైకోర్టు తీర్పు ఇచ్చినా అధికారులు స్పందించడం లేదని అన్నారు. విడుదలైన బిల్లులకు సైతం 30% కమిషన్ చెల్లిస్తేనే బిల్లులు విడుదల చేయాలని చిలకలూరిపేట ఎమ్మెల్యే పిఏ అధికారులను బెదిరిస్తున్నాడని ప్రతిపాటి ఆరోపించారు. మేము అందుకనే ఈ 2-3 రోజుల లోపల గనక వచ్చిన ఎఫ్టీఓల్లో డబ్బులు డ్రా చేసి గనక సప్లయర్స్ కావచ్చు, పనిచేసిన వాళ్ళకి కావచ్చు ఇవ్వకపోతే ఏ విలేజ్కి ఆ విలేజ్ లిస్టు తయారు చేస్తున్నాం. వచ్చిన డబ్బులు ఇవ్వకుండా కనుకుంటే ఎంపీడీఓ, ఆ విలేజ్ సెక్రటరీ, పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, డిపిఓ, ఈ 4 పార్టీ చేయబోతున్నాం. ఈ 4 పార్టీ చేసి ఏ ఊరుకు ఆ ఊరు వచ్చిన డబ్బులు ఇవ్వనటువంటి గ్రామ పంచాయతీలు ఏమైతే ఉన్నాయో వారందరి మీద హైకోర్టులో కేసు ఫైల్ చేయబోతున్నాం. డబ్బులు డ్రా చేయకుండా మొండికేస్తారో తప్పకుండా న్యాయస్థానం ద్వారా వాళ్ళకు కూడా శిక్షలు పడే రోజు వస్తుంది తొందరగా. ప్రతి చిన్నారి బడికి వెళ్లి చదువును అభ్యసించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్లు వెచ్చిస్తోంది. అమ్మఒడి పథకం ద్వారా 15,000 రూపాయలు అమ్మ అకౌంట్లో వేస్తున్నారు. పేదరికంలో బడికి పంపలేక ఆర్థికంగా మగ్గుతున్న వారికి అండగా సీఎం ఉన్నారు. ఆయన ఆశయాలు అధికారుల నిర్లక్ష్యం కారణంగా నీరు కారిపోతున్నాయి. బడిలో ఉండాల్సిన చిన్నారులు రోడ్లపై భిక్షాటన చేస్తుంటే మండల స్థాయి విద్యా కమిటీ ఎటు వెళ్లిందో ఆచూకీ లేదు. మండల విద్యా కమిటీకి, చైల్డ్ కమిటీకి చిరునామా లేకపోవటం కొసమెరుపు. మండల కేంద్రమైన బెల్లంకొండ మెయిన్ సెంటర్లో మార్కెట్లు, టీ కొట్లు, పండ్ల దుకాణాలు, టిఫిన్ సెంటర్ల, చికెన్ సెంటర్ల వద్ద అనునిత్యం 4 చిన్నారులు భిక్షాటన చేస్తున్నారు. తక్షణమే వారిని పాఠశాలలకు పంపి న్యాయం చేయాలని కోరుతున్నారు. కొండవీటి వాగు వరద ముప్పుకు గురైన పంట పొలాలను రైతు సంఘం జిల్లా నాయకులు శనివారం పరిశీలించారు. ఉండవల్లి వద్ద కొండవీటి వాగులో భారీగా తూటుకాడ, గుర్రపుడెక్క చేరుకుందని గుర్తించారు. దానిని వెంటనే తొలగించాలని గుంటూరు తూర్పు రైతు సంఘం నాయకులు జొన్న శివశంకర్రావు డిమాండ్ చేశారు. తూటుకాడ భారీ స్థాయిలో ఉండటం వల్లనే గ్రామాలన్నీ ముంపుకు గురవుతున్నాయని అన్నారు. దీనిపై అధికారులు స్పందించకపోవటం దారుణమని అన్నారు. ఇప్పటికే 13,000 ఎకరాలలో పంట నీట మునిగిందని అన్నారు. ప్రధానంగా కొండవీటి ముంపు నివారణ కోసం ఉండవల దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని పెట్టినా దాని డిజైన్ 7.5 అడుగులు ఉంటే కొండవీటి వాగు ఇరువైపుల కట్ట నిర్మించి వాటర్ లెవెల్ పెంచితేనే ఆ లెవెల్లో ఆ మోటార్ లాగుతాయని చెప్పేసి ఇంజనీర్లు చెప్తా ఉన్న పరిస్థితి. ఈ క్రమంలో ఉండవల దగ్గర నుంచి తాడికట్ట దాకా పైర్లు మొత్తం కూడా ముంపుకు గురైన రైతులు నష్టపోతూ ఉన్నారు. ఈ క్రమంలో ఆ కట్టలను రిమూవ్ చేయాలని చెప్పేసి తూటుకోడ గుర్రపడెక్కని నిర్మూలించాలని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు
పిఈ గారిని, ఏఈ గారిని, డిఈ గారిని సంప్రదిస్తే వాళ్ళు కొండవీటి వాగు మా పరిధి కాదు, ఓన్లీ ఆ లిఫ్ట్లు మాత్రమే మా పరిధి, ఈ మిగతాది మొత్తం కూడా అంటే సిఆర్డీఏ పరిధిలో ఉంది, సిఆర్డీఏ వాళ్ళు ఆ పనులు చూడాలని చెప్పి ఇటీవల కురిసిన అధిక వర్షాలకు అమరావతి మండలంలోని ఎండ్రాయి, నరకల్లపాడు గ్రామాల వద్ద కొండవీటి వాగు, మేడవాగు పొంగి ముంపుకు గురైన పంట పొలాలను అగ్రికల్చరర్ జేడీ జయపార్వతితో కలిసి ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మాట్లాడుతూ అకాల వర్షాల వలన ప్రతి సంవత్సరం పంట పొలాలు ముంపుకు గురవుతున్నాయని అన్నారు. ప్రభుత్వం తరపున రైతులకు నష్టపరిహారం చెల్లించి అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. అంటే మనకు వస్తూనే ఉంటుంది, మళ్ళీ వాగు పెన్షన్ల తొలగింపు ఆపాలని టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం పొన్నూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట జరిగింది. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలని తెలుగుదేశం పిలుపు మేరకు పొన్నూరు పట్టణ, మండల టీడీపీ నాయకులు మున్సిపల్ కమిషనర్ పాయసం వెంకటేశ్వరరావు, మండల అభివృద్ధి అధికారికి అత్తోట దీప్తి కార్యాలయంలో మెమరాండం అందజేశారు. ఈ కార్యక్రమంలో పొన్నూరు నియోజకవర్గంలోని పలువురు సర్పంచులు, పట్టణంలోని మాజీ కౌన్సిలర్లు, గ్రామ పార్టీ అధ్యక్షులు, మాజీ సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు. తీసేసినట్టు అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. పోయిన నెల అంటే కనీసం ఒక మెసేజ్ అయినా ఇవ్వాలి కదా సార్. ఇప్పుడు నెక్స్ట్ మన పేపర్లో వేశారు, ఒక నెల హింస తీసేస్తున్నాం. ప్రీవియస్ మంత్ ఏదో ఒకే నెలలో దివ్యాంగులు, వృద్ధుల పెన్షన్లు తీసివేయటం తగదని బాపట్ల దివ్యాంగుల జన సైనికుడు గోగన ఆదిశేషు అన్నారు. బాపట్లలో మీడియాతో మాట్లాడుతూ ఆగస్టు నెలలో దివ్యాంగుల పెన్షన్లు తొలగించారని, దివ్యాంగులకు, వృద్ధులకు ఇచ్చే పెన్షన్లకు రాష్ట్ర ప్రభుత్వం నూతన విధానం తీసుకువచ్చిందని అన్నారు. దివ్యాంగుల, వృద్ధుల పెన్షన్ తీసివేయటమే కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆగస్టు నెలలో దివ్యాంగులు ఒక పెన్షన్లో 7,000 మందికి దివ్యాంగుల పెన్షన్లు తీసివేస్తున్నాడు. అదేవిధంగా సెప్టెంబర్లో దివ్యాంగులకి, వృద్ధులకి ఇచ్చే పెన్షన్లో మరి ఒక నెల పాటు వాళ్ళు కానీ ఏదైనా ఆరోగ్యపరంగా బాగోకపోతే మరి ఎవరైనా వాళ్ళ కొడుకుల దగ్గరికి కానీ వెళ్ళి కానీ ఒక నెల కానీ రాకపోతే ఆ రెండో నెలలో వస్తే ఆ నెల పెన్షన్ కూడా తీసేస్తానని చెప్పి ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చి దివ్యాంగుల పైన, వృద్ధుల పైన వాళ్ళు ఒక పెన్షన్ తీసేయడానికి కంకణం కట్టుకొని ఉన్నాడు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారి జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వాలు ఏదైతే 2 నెలలు పెన్షన్ తీసుకోకపోయినా 3వ నెలలో కూడా మొత్తం కలిపి ఇచ్చేవాళ్ళు, అదే విధానాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమలు చేయాలని చెప్పి మా ఒక జనసేన పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేయడం అనేది. గుంటూరు రమేష్ హాస్పిటల్లో అరుదైన శస్త్రచికిత్స జరిగింది. 63 ఏళ్ల రిటైర్డు జనరల్ మేజర్ రమేష్ ఇటీవల రమేష్ ఆసుపత్రిలో చేరారు. వైద్య పరీక్షలు చేసిన అనంతరం గుండె జబ్బు అత్యంత క్లిష్టమైన వ్యాధిగా నిర్ధారించారు. 63 ఏళ్ల వయసు కలిగిన రోగికి ఎలా ఆపరేషన్ చేయాలా క్షుణ్ణంగా పరిశీలించారు. చివరకు హెప్టోమియా విధానంలో విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించారు. 63 ఇయర్స్ జెంటిల్మెన్ మాకు ప్రెజెంట్ చేశారు. ఏంటంటే ఫీవర్ లాస్ట్ 3-4 డేస్ నుండి అని చెప్పారు. ఒక 15 డేస్ బిఫోర్ అతనికి సంథింగ్ చెస్ట్ లోని సమ్ రప్చర్ అయినట్టు అనిపించింది అన్నారు. ఎప్పుడైతే మేము హిస్టరీ తీసుకున్నామో అంతవరకు అతను చెప్పలేదు. యాక్చువల్లీ ఫీవర్ గా ఉందనుకో 3 డేస్ అడ్మిట్ అయిన తర్వాత సిటీ స్కాన్, యాక్చువల్లీ కోవిడ్ కనుకొని ఎక్స్ప్లెయిన్, అతనికి కఫ్ కోల్డ్ ఉందనుకొని సిటీ స్కాన్ తీసుకొని జరిగింది. సిటీ స్కాన్ చేస్తే ఒక ఈ అయోటిక్ ఆర్చ్ దగ్గర సమ్ అబ్నార్మాలిటీ అనుకొని చెప్పడం జరిగింది. దాని తర్వాత దాని కాంట్రాస్ట్ సిటీ చేయించాం. కాంట్రాస్ట్ సిటీలో చేసిన తర్వాత అక్కడ ఎక్కడైతే క్రిటికల్ ఆర్చ్ నుండి డిసెండింగ్ థొరాసిక్ అంటే మెయిన్ అయోటా ఏది బాడీకి మొత్తం సప్లై చేస్తుందో అక్కడ సుడో ఎన్యూరిజం అని డిటెక్ట్ అయిందండి సిటీ స్కాన్ లోని కాంట్రాస్ట్ సిటీలో.
దాని తర్వాత మేము ఎగ్జామ్ చేసిన తర్వాత అతను చెప్పడం ఏమిటంటే ఓన్లీ లాస్ట్ 2-3 డేస్ నుండి ఫీవర్ అని చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇది క్రిటికల్ ఏరియాలో ఉంది కాబట్టి అందులోని కాంట్రాస్ట్ సిటీలో ఏమిటంటే ఆల్మోస్ట్ రప్చర్ అయ్యి జస్ట్ కంటెంట్ అంటే కొంచెమే చుట్టుపక్కల టిష్యూతోని అలాగా రప్చర్ అవ్వకుండా పూర్తిగా రప్చర్ అవ్వకుండాను కాపాడినట్టు అలా ఉంది. ఈ ఆపరేషన్లో డాక్టర్ శివప్రసాద్, డాక్టర్ నాగేశ్వరరావు పాల్గొన్నారు. చివరకు హిప్టోమియా విధానంలో విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్లో డాక్టర్ శివప్రసాద్, డాక్టర్ నాగేశ్వరరావు పాల్గొన్నారు. దాని తర్వాత నెక్స్ట్ డే ఓన్లీ ఎమర్జెన్సీగా నైట్ అంతా ఎగ్జామ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే చేయడం జరిగిందండి సర్జరీ ఏంటంటే సర్జరీ ఇక్కడ యూజువలీ బ్రెస్ట్ బోన్ కట్ చేసిన తర్వాత అంతి చేసిన తర్వాత ఒక మెషిన్ లో పెట్టడం జరిగింది. దానికి కార్డియోపల్మనరీ బైపాస్ మెషిన్ అంటారు. అంతా సర్జరీ 10-20 మినిట్స్ అయిన తర్వాత స్లోలీ మెషిన్ నుండి బయటకు తీసుకొచ్చి నార్మల్ గా బైపాస్ మెషిన్ నుండి ఇచ్చేసిన తర్వాత అబ్జర్వేషన్ లో ఐసీయూలో షిఫ్ట్ చేయడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే పోస్ట్ సర్జరీలోనే ఏంటంటే ఎప్పుడైతే మనం 10-20 మినిట్స్ బ్రెయిన్ సప్లై చేస్తామో కాంప్లికేషన్స్ అయ్యే పోస్ట్ సర్జరీలోని ఉంటుంది కాబట్టి అబ్జర్వేషన్ లో 6-8 అవర్స్ తర్వాత మొత్తం కంప్లీట్ చెకప్ చేసాం. స్లోలీ అనెస్థీసియా డ్రగ్స్ అన్ని తగ్గించడం జరిగింది. దాని తర్వాత బ్రెయిన్ అసెస్మెంట్, యూరిన్ అవుట్పుట్, కిడ్నీ గురించి మెయిన్లీ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్స్ అన్ని చేయడం జరిగింది. అతను స్లోలీ రికవరీ అయ్యాయి. 2-3 డేస్ అంటే స్లోలీ రికవరీ అయిన తర్వాత కంప్లీట్లీ ఆల్రెడీ బై 5-6 డేస్ లో కంప్లీట్ అయిన తర్వాత డిశ్చార్జ్ 7th or 8th డే డిశ్చార్జ్ ద పేషెంట్ విత్ నార్మల్ ఆల్ వితౌట్ ఎనీ ఆర్గాన్ ఇంజురీ మాట. అది సక్సెస్ ఇది మాట. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండల పాకాల గ్రామ పంచాయతీ ఈవో కుసుమకుమారి అధికార పార్టీ నాయకులు మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారని పాకాల వాలంటీర్లు ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వాలంటీర్లు మాట్లాడుతూ ఈవోను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక నాయకుల వేధింపులు మానుకోవాలని కోరారు. ఈవో కుసుమకుమారి ఉన్నంతకాలం తాము విధులకు హాజరు కాలేమని వాలంటీర్లు తెలిపారు. 74 మంది వాలంటీర్లు రాజీనామా చేస్తున్నామని హెచ్చరించారు. వాలంటీర్గా పనిచేస్తున్నానండి. నిన్న మాకు ఏదైతే మా తోటి వాలంటీర్లకి అందరికీ సమస్య రావడము అందరూ చాలా బాధపడ్డారు. ఇంకోటి ఏంటంటే నిన్న రావడం బయోమెట్రిక్ అని మా మీదే ఒక దుర్భాష వచ్చింది. వీళ్ళు బయోమెట్రిక్ మేము చెప్పడం వల్ల వీళ్ళు రిజైన్ చేస్తున్నామని కుసుమకుమారి మేడం గారు చెప్పారు. కానీ దానివల్ల ఎవరూ చేయటం లేదు. ఇంకొకటి ఏంటంటే నిన్న రావడం వల్ల 10 మంది వాలంటీర్ని తీసేస్తే మిగిలిన వాళ్ళందరూ నోరు మూసుకొని వర్క్ చేస్తారు అంటున్నారు మేడం. ఎందుకు తీసేస్తారండి? ఏం తప్పు చేశారు? ఎందుకు తీసేసి వాళ్ళు ఎందుకు మేడం చెప్పిన పని చేస్తూ తోటి వాలంటీర్ని కూడా మోటివేట్ చేసి వర్క్ చేయించినందుకు వాళ్ళని తీసేస్తారా? ఏం చేశారని వాళ్ళు తీసేయాలి. ఇప్పుడు ఆ 10 మందిని తీసేస్తే ఆ 10 మంది వెనకాల మిగిలిన వాళ్ళందరూ ఉంటారు. ఈ 10 మంది వెళ్ళని వాళ్ళు వాళ్ళ వెనకాల మిగిలిన వాళ్ళందరూ ఉండి అందరూ రిజైన్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే 10 మంది సమస్య కాదు, ఇది అందరి సమస్య. ఇంకొకటి ఏంటంటే మేము గవర్నమెంట్ కి అగైనెస్ట్ కాదు, మేము జస్ట్ అగైనెస్ట్ ఫర్ ఈవో కుసుమకుమారి మేడం కి మాత్రమే. ఆమె చేసే పదజాలం మాకు నచ్చలేదు. దయచేసి మా సమస్యని పై అధికారుల వరకు తీసుకెళ్లి మాకు ఒక పరిష్కారం తీర్చాల్సిందిగా కోరుకుంటున్నాను. నా పేరు మస్తాని, నేను పాకల 1 వాలంటీర్గా వర్క్ చేస్తున్నాను. నిన్న పేపర్లో వచ్చినట్టుగా బయోమెట్రిక్ కోసం అయితే మేము దీన్ని చెయ్యలేదు, బయోమెట్రిక్ కోసం అని చెప్పడం అయితే తప్పు. బయోమెట్రిక్ వేయమంటున్నారు. మేము డైలీ రోజు 10 గంటలకు ఆఫీసుకు వెళ్తున్నాము. 12, 12:30, 1కు కూడా మేము ఇంటికి తిరిగి వస్తున్నాము. తిరిగి వచ్చినప్పుడు నిన్న మేము 10 గంటలకు వెళ్ళి 2 గంటలకు తిరిగి వచ్చాము. మళ్ళీ 3 గంటలకు వెళ్ళి సాయంత్రం వచ్చాము. రోజు మేము 10 గంటలకు వెళ్తున్నాము. ఆఫ్టర్నూన్ 12 or 1కే మేము ఇంటికి తిరిగి వస్తున్నాము. ఆ టైంలో మాకు బయోమెట్రిక్ వేయలేదని ఎలా అంటారనేది మాకైతే అర్థం కాలేదు. సచివాలయం సిబ్బంది కూడా మమ్మల్ని రెస్పెక్ట్ లేదు. మా బెనిఫిషరీస్ ముందర మమ్మల్ని ఇలా మాట్లాడడం వల్ల కనీసం మా 50 houses లో వాళ్ళు ఉన్నప్పుడు తీసుకెళ్లి మేడం ఇది పరిస్థితి అని చెప్తే వాళ్ళ ముందర మమ్మల్ని తిట్టం. కనీసం మినిమం వాలంటీర్ అంటే మినిమం రెస్పెక్ట్ కూడా లేదు మాకు ఇక్కడ. 10 to 10:15 లోపు 55 మంది బయోమెట్రిక్ ఎలా వేస్తారు? 15 నిమిషాల్లో ఎలా వేస్తారు? సర్వర్ పనిచేయదు లేదు. వాళ్ళు వేసిన తర్వాత వెళ్ళి 10కి వెళ్ళినా కానీ రోజు మేము 12-2 వరకే వస్తున్నాం. మళ్ళీ పని చేయట్లేదని మాటలు అనిపించుకుంటానే ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 47 కార్పొరేషన్లకు 481 మంది డైరెక్టర్లను నియమించాం. కార్పొరేషన్ల డైరెక్టర్లను ప్రకటించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. పేదలందరికీ ఇళ్ల పథకంలో ఇల్లు నిర్మించుకునే వారికి సహకారం అందివ్వాలి.
అధికారులను ఆదేశించిన గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు. హైకోర్టు ఆదేశించిన పనికి ఆహార పథకం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించటం లేదు. కాంట్రాక్టర్లను వేధించడం తగదన్న మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. డీజీపీ పదవి కోసం ఇంతగా దిగజారిపోవాలా సవాంగ్ గారు ప్రశ్నించిన తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.